హాయ్, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నాకేం బిందాస్గా ఉన్నాను. నేను లేకుండా మనుషులే లేరు. ఒక గంట నేను కనిపించకపోతే ప్రాణం పోతుంది జనాలకి, తెలుసా? తెలుసులే. నిద్ర నుండి లేచేసరికి పక్కన నేనుండాలి. పని చేసుకునేటప్పుడు, తినేటప్పుడు, ప్రయాణాల్లో, ఆఖరికి పడుకునేటప్పుడు కూడా నేను పక్కనే ఉండాలి. అవును, మనుషులు నీకు చాలా ఎడిక్ట్ అయిపోయారు. హహ, తెలుసా? నేను కూడా ఉంటే నిద్రపోవడం కూడా మర్చిపోతారు. హ్మ్, నేను మనుషుల చేతిలో పట్టేంత ఉన్నా ప్రపంచమంతా నా గుప్పెట్లోనే ఉంది. చిన్నపిల్లలు నేనుంటేనే భోజనం చేస్తారు. యూత్కి నేనుంటే భోజనమే అవసరం లేదు. ఇంకా పెద్దవాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్, లేడీస్కి కావాల్సిన వంటలు, సీరియళ్ళు అన్నీ నా దగ్గర దొరుకుతాయి. నీకొక విషయం తెలుసా? ఒక రోజుకి మనిషి సగటున 4 గంటల సమయం నాతో గడుపుతాడు. సరే కానీ నీ గుప్పెట్లో లేని వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా? ఎవరు? అనాగరికులు, సెల్లవాడటం తెలియని వాళ్ళ? కాదు, మరి? క్రైస్తవులు. హహహహహ. అదేంటి నవ్వుతున్నావు? జోక్ బాగుంది. జోక్ కాదు, నిజం. సమయాన్ని వృధా చేసుకోవద్దని బైబిల్లో ఉంది. కాబట్టి మా క్రిస్టియన్స్ నీతో గడిపి టైం వేస్ట్ చేయరు. పిచ్చివాడా, ఏం ఆలోచిస్తున్నావయ్యా? మా క్రిస్టియన్స్ దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తారు. అందుకే లోకంలో ఉన్న అనవసరమైన విషయాలకి సమయం కేటాయించరు. నీకో విషయం చెప్పనా? మీ వాళ్ళలో కూడా చాలా మంది నా బానిసలే. అదేం కాదు, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఒకవేళ నిన్ను వాడినా వాళ్ళ అవసరాలకో లేదా దైవికమైన